ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసే వీడియో పిల్లలు ఉన్న పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ వీడియో. అది కూడా ముఖ్యంగా స్కూల్కి వెళ్లే అమ్మాయిలు ఉన్న ఫ్యామిలీస్కి. ఈ ఇన్సిడెంట్ 8 months బ్యాక్ చెన్నైలో జరిగింది. లవ్ చేస్తున్నా అని ఆశ చూపించి 13 ఏళ్ల అమ్మాయితో తప్పుగా మాట్లాడుతూ తప్పుగా వీడియోలు పంపిస్తూ ఆ అమ్మాయిని ట్రాప్ చేసి తనతో పాటు తన 2 ఫ్రెండ్స్ని కూడా ట్రాప్ చేశారు. ఆ 3 స్కూల్ అమ్మాయిల్ని 6 మృగాలు చెడిపేశారు. ఈ ఇన్సిడెంట్ ఆ టైంలో పేరెంట్స్ అందరికీ షాక్ నిచ్చింది. ఎందుకంటే సొంత బిడ్డలే పేరెంట్స్ దగ్గర అబద్ధం చెప్పి నైట్ మొత్తం బయట తన ఫ్రెండ్స్ తో తిరిగి సిగరెట్స్ మందు తాగి ఇలాంటి పని చేశారు. అది కూడా ఒక గవర్నమెంట్ బిల్డింగ్ పైన. ఆ 3 అమ్మాయిల మీద ఒక చిన్న బట్ట కూడా లేకుండా కనిపించారని ఆ పేరెంట్స్ కి తెలిస్తే వాళ్ళ సిచ్యువేషన్ ని కొంచెం ఆలోచించండి. ఇది జస్ట్ ఒక న్యూస్ మాత్రమే కాదు, దీంట్లో ఆ పిల్లలు చేసిన తప్పు, పేరెంట్స్ మిస్టేక్, ఆ స్కూల్ అమ్మాయిలకి ఈ ఘోరం ఎలా జరిగింది అన్న విషయాలన్నీ చాలా క్లియర్ గా చూడబోతున్నాం. ఇది ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా స్కూల్కి వెళ్లే అమ్మాయిలు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కి అవేర్నెస్ వీడియో. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనే వివేక్, మీరు చూస్తున్నారు వింటేజ్ వివేక్ ఛానల్. ఈ ఇన్సిడెంట్ 2024 జనవరిలో చెన్నైలో ఉండే పెరంబూర్ అనే ఏరియాలో జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది స్కూల్కి వెళ్లే 3 మైనర్ అమ్మాయిలు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ని ఎక్కడా రివీల్ చేయలేదు. ఈ పెరంబూర్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్తూ 8th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి ఉంది. నార్మల్గా స్కూల్ పిల్లలు అంటే స్కూల్లో కానీ ఏరియాలో కానీ వాళ్ళ ఏజ్కి తగినట్టు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది కదా. అలాగే తన ఏరియాలో తనకన్నా ఏజ్లో పెద్ద వాళ్ళైన 2 అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరికి 14 ఏళ్ళు, ఇంకో అమ్మాయికి 16 ఏళ్ళు. వీళ్ళు 3 ఒకే స్కూల్ కాదు. నేను ముందుగా చెప్పినట్టు 8th క్లాస్ అమ్మాయి ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. దీంట్లో ఒక అమ్మాయి 9th డ్రాప్ అవుట్ అంట. సో తను ల్యాబ్ టెక్నీషియన్ రిలేటెడ్ గా ఏదో కోర్స్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇంకో అమ్మాయి 12th స్టాండర్డ్ అంటే ఇంటర్ 2nd ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. వీళ్ళు 3 ఒకే ఏరియాలో ఉండటంతో ఒకే బస్ స్టాండ్ యూజ్ చేసేవాళ్ళు. సో బస్ స్టాండ్ లో వీళ్ళు 3 ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్తున్నారు. ఈ అమ్మాయిని కలీముల్లా అనే పర్సన్ ఫాలో అయ్యేవాడు. ఈ కలీముల్లాకి ఏజ్ 21. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి లవ్ అనే పేరులో ఫాలో అయ్యేవాడు. ఇంకో విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఆల్రెడీ 11 కేసులు ఉన్నాయి. ఒక నాలెడ్జ్ బాగా తెలిసిన అమ్మాయి అయితే ఈ టైంలో ఏం చేయాలి, ఇలాగో ఒకడు ఫాలో అవుతున్నాడు అని ముందుగా ఇంట్లో చెప్పాలి. కానీ ఇంకా తను చిన్నపిల్ల కాబట్టి ఆ ఇన్ఫాక్చుయేషన్ని లవ్ అనుకుంది. ఈ నిబ్బి అమ్మాయిలందరూ పెదవులకే పడతారంటారు కదా, అలాగే ఈ అమ్మాయి కూడా వాడి లవ్ని యాక్సెప్ట్ చేసింది. ఆ అమ్మాయి ట్యూషన్కి వెళ్తున్నా అని ఇంట్లో అబద్ధం చెప్పి ట్యూషన్ని బంక్ కొట్టి బయట తిరిగేవాళ్ళు. అలాగే వాళ్ళు బయట తిరిగే టైంలోనే నేను ముందుగా చెప్పినట్టు ఆ 2 ఫ్రెండ్స్ని ఈ అమ్మాయి తోడు పిలుచుకుని వెళ్ళేది. ఆ అమ్మాయితో పాటు తన ఫ్రెండ్స్ ఇంకో 2 అమ్మాయిలు వస్తున్నారని కూడా తెలిసి ఈ కలీముల్లా కూడా 2 అబ్బాయిల్ని తోడు తీసుకుని వెళ్ళేవాడు. దాంట్లో ఒకడు అభిషేక్ 19 ఏళ్ళు, గోకుల్ 18 ఏళ్ళు. ఇక్కడ మనం గమనించాల్సింది 19 ఇయర్స్ అభిషేక్ మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది. ఎప్పుడు బయటకు వెళ్తున్నా కలుస్తూనే ఉండటంతో ఆ 2 అమ్మాయిలు ఆ 2 అబ్బాయిలతో చాలా క్లోజ్ అయిపోయారు. అలాగా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని షేర్ చేసుకుని తర్వాత నంబర్స్ షేర్ చేసుకున్నారు. అలాగా చాట్ చేస్తూ వీళ్ళు కూడా వాళ్ళతో ప్రేమలో పడ్డారు. సో ఈ 6 మంది స్కూల్కి వెళ్తున్నా ట్యూషన్కి వెళ్తున్నా అని అబద్ధం చెప్పి బయట ఎక్కువ సార్లు తిరిగారు. ఈ 8th క్లాస్ అమ్మాయి దగ్గర పేరెంట్స్ తీసిచ్చిన ఒక సెపరేట్ మొబైల్ ఉంది. కానీ వాళ్ళ పేరెంట్స్ జాబ్కి వెళ్తూ చాలా బిజీగా ఉంటున్నారు అనుకుంటా. ఎందుకంటే ఈ అమ్మాయిని తను ఎవరెవరితో చాట్ చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అన్న విషయాలని గమనించడం వదిలేశారు. ఆ టైంలోనే 21 ఏళ్ల కలీముల్లా ఈ 13 ఏళ్ల అమ్మాయికి తప్పుగా వీడియోలు పంపించి మనం కూడా ఇలానే చేద్దాం అంటూ చాలా తప్పుగా మాట్లాడుతూ ఆ చిన్న ఏజ్లోనే ఆ అమ్మాయి మైండ్ని పొల్యూట్ చేశాడు. ఒకరోజు ఆ 8th క్లాస్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్స్ పేరెంట్స్ వల్ల పెళ్లి రోజు, సో కేక్ కటింగ్కి పిలిచింది. కేక్ కటింగ్కి వెళ్ళొస్తాను అని చెప్పి ఒకవేళ నైట్ లేట్ అయితే వాళ్ళ ఇంట్లోనే పడుకుంటాను అని ఈ విషయం కూడా చెప్పింది. వీళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన అమ్మాయి. సో వాళ్ళ పేరెంట్స్ కి వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఈ అమ్మాయిని నమ్మి పంపించారు. ప్రపంచంలో ఏ పేరెంట్స్ అయినా తన స్కూల్ కి వెళ్లే కూతురు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అంటే ఎందుకు డౌట్ వస్తుంది. అంత నమ్మకం ఈ అమ్మాయి మీద ఉండబట్టి ఒప్పుకున్నారు. ఆ రోజు ఈవినింగ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిన అమ్మాయి ఆ రోజు నైట్ ఇంటికి తిరిగి రాలేదు.
ఆ అమ్మాయి ముందుగా చెప్పినట్టు లేట్ అయ్యింది, సో తన ఫ్రెండ్ ఇంట్లోనే పడుకుందేమో అని వీళ్ళు కూడా టెన్షన్ లేకుండా పడుకున్నారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆ అమ్మాయి ఇంటికి రాలేదు. తన దగ్గర ఉండే మొబైల్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ టైంలో వీళ్ళు కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారు. కానీ కాసేపు తర్వాత ఆ అమ్మాయి మొబైల్ నుంచి కాల్ వచ్చింది. నేను ఇక్కడే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెరంబూర్లో ఉన్నాను అని చెప్పి కాల్ కట్ చేసింది. తర్వాత ఆ అమ్మాయికి ఎంత ట్రై చేసినా తన మొబైల్కి రీచ్ అవ్వలేదు. కాసేపు వెయిట్ చేశాక కూడా ఆ అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు అని ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పింది కదా, ఆ ఫ్రెండ్ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళారు. అక్కడికి వెళ్ళాకే ఈ పేరెంట్స్కి షాక్ ఎదురైంది. ఎందుకంటే వీళ్ళు తన కూతుర్ని పార్టీ ఉంది అని ఒకరింటికి పంపించారు కదా, సేమ్ అలాగే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి కూడా తన ఫ్రెండ్ అంటే ఇప్పుడు వచ్చారు కదా వీళ్ళకి వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అని చెప్పి వీళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి నిన్న నైట్ బయటికి వెళ్ళింది, ఇంకా తిరిగి ఇంటికి రాలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి ఈ ఇద్దరు అమ్మాయిలు జిగ్జాగ్ మార్చి చెప్పుకున్నారు. సో ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా మిస్సింగ్ అని తెలియడంతో ఆ ఇద్దరు పేరెంట్స్ చాలా భయపడిపోయారు. వాళ్ళ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్కి కాల్ చేస్తూ ఎంక్వైరీ చేస్తే తెలిసింది వీళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి ఇంకో అమ్మాయి కూడా నిన్న నైట్ బయలుదేరిందంట, ఇంకా ఇంటికి తిరిగి రాలేదని. సో ఇప్పుడు మొత్తం ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్ లో ఉన్నారు. ఈ ముగ్గురు అమ్మాయిల పేరెంట్స్ కలిసి భయంతో పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు. సో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాక ఏ 8th క్లాస్ అమ్మాయి ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి చెప్పింది కదా ఇలా పెరంబూర్లో ఉన్నాను అని. సో పోలీసులు ఆ కాల్ వచ్చిన లొకేషన్ ని ట్రేస్ చేశారు. ఆ కాల్ వచ్చిన లొకేషన్ ఒక పాత గవర్నమెంట్ లైబ్రరీ. చుట్టూ కొన్ని గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ అది ఎవరు ఎక్కువగా యూజ్ చేయడం లేదు. సో ఎవరన్నా వెళ్ళొచ్చు ఎవరన్నా రావచ్చు అనే కండిషన్లో ఉంది. ఈ లైబ్రరీ ఒక పార్క్లో ఉంటుంది. గవర్నమెంట్ లైబ్రరీ పార్క్ అంటే సీసీ కెమెరాస్ ఉండాలి అని మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, కానీ ఆ సీసీ కెమెరాస్ ఏది వర్క్ చేసే కండిషన్లో లేదు. ఇంకొన్ని పైకి తిప్పున్నాయి. సో ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని ఎవరికి తెలియదు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ పార్క్కి ఆ లైబ్రరీకి వెళ్ళడానికి ఒక మెయిన్ గేట్ ఉంది, కానీ అక్కడికి వెళ్ళడానికి వేరే షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. మేబీ వీళ్ళు అక్కడున్న కాంపౌండ్ ని దూకి వెళ్ళుండొచ్చు అని చెప్తున్నారు. ఈ కాల్ వచ్చిన సిగ్నల్ ని బేస్ చేసుకుని పోలీసులు ఆ బిల్డింగ్ ని ఆ ఏరియాని మొత్తం సరౌండ్ చేశారు. పోలీసులు ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కింద 3 అబ్బాయిలు ఉన్నారంట. వాళ్ళు ఈ పోలీసులను చూసి భయపడి తప్పించుకోవడానికి ట్రై చేశారు. సో పోలీసులకి డౌట్ వచ్చి వాళ్ళని ముందుగా కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు ఆ లైబ్రరీ టెర్రస్ వెళ్ళాక ఆ ఇన్సిడెంట్ ని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ టెర్రస్ మీద 3 అబ్బాయిలతో పాటు ఆ మిస్ అయిన 3 అమ్మాయిలు కూడా ఒంటి మీద ఒక చిన్న బట్ట కూడా లేకుండా కనిపించారు. తర్వాత పోలీసులు ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు ఇచ్చి ఆ అమ్మాయిల్ని రెస్క్యూ చేశారు. పైనున్న 3 అబ్బాయిలు తప్పించుకోవడానికి చూసిన 3 కస్టడీలో ఉన్న అబ్బాయిలు మొత్తం 6 అబ్బాయిల్ని అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిల్ని ఆ సిచ్యువేషన్ లో చూస్తేనే అర్థమైంది వీళ్ళు ఏదో తప్పుడు పనికి పాల్పడ్డారు అని. సో వాళ్ళని మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్ కి పంపించారు. యాక్చువల్ గా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి ఆ రోజు బయటికి వెళ్ళారు కదా, అలాగా వాళ్ళు అన్నానగర్, ఆవడి, అంబత్తూర్ ఈ 3 ప్లేసెస్ లో ఈవినింగ్ మొత్తం తిరిగి చివరికి వెళ్ళిన ఊరే పెరంబూర్. ఆ పెరంబూర్ గవర్నమెంట్ లైబ్రరీకి కాంపౌండ్ పైనుంచి దూకి వెళ్ళారు. వాళ్ళు ఆ ప్లేస్కి బిర్యానీ, ఐస్ క్రీమ్, సిగరెట్స్, మందు బాటిల్ ఇవన్నీ తీసుకెళ్లారు. మేబీ ఆ అమ్మాయిలు బిర్యానీ తిని ఐస్ క్రీమ్ తిని నైట్ మొత్తం ఉండేసి పొద్దున్న వచ్చేద్దాం అని అనుకున్నారేమో. కానీ అక్కడున్న ఆ 3 అబ్బాయిలు ఈ అమ్మాయిలతో కూడా తాగించారు. ఇలాగ సిగరెట్స్, మందు ఇవన్నీ తాగించి ఆ అమ్మాయిలు మత్తులోకి వెళ్ళాక ఇలాంటి పని చేశారు. అది కూడా ఆ అమ్మాయిల అంగీకరణతో. తర్వాత ఆ 3 అబ్బాయిలు వాళ్ళకి తెలిసిన ఇంకో 3 అబ్బాయిలు కూడా ఉన్నారు అని ఒప్పించి పిలిపించారంట. దాంట్లో 2 పేరు బయటికి రాలేదు, ఎందుకంటే వాళ్ళ ఏజ్ 17 ఏళ్ళు, మైనర్స్ కాబట్టి. ఇంకొక పేరు మొహమ్మద్ జఫర్, 22 ఏళ్ళు. ఇతని మీద ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి. పోలీసులను చూసి 3 పారిపోయారు కదా వీళ్ళే. సో టోటల్ గా ఈ 6 మందిలో 3 మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదై ఉన్నాయి. అక్కడ ఉన్న ఆ లోకల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆ బిల్డింగ్ ని చాలా క్లియర్ గా చూపించారు. ఇది ఒక గవర్నమెంట్ బిల్డింగ్. మాక్సిమం అందరూ 4-5 గంటలకి వెళ్ళిపోతారు. పైగా ఆ బిల్డింగ్ చుట్టుకొని చెట్లు ఉండటంతో ఆ టెర్రస్ మీద ఏం జరుగుతుంది అనేసి ఎవరికి కనిపించే ఛాన్స్ లేదు అంటున్నారు. ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఆ 3 అమ్మాయిలో ఒక అమ్మాయిది డ్రెస్ అక్కడక్కడ పడున్నాయి. అంతేకాకుండా వాళ్ళు తాగి పడేసిన సిగరెట్స్, మందు బాటిల్, హండ్స్ ఇవన్నీ పైన పడున్నాయి. వాళ్ళు తెచ్చుకున్న చేప, తలదిండు కూడా టెర్రస్ మీదే ఉంది. ఇలాగా ఆ 9 మంది ఆ నైట్ జల్సా చేశారు. తర్వాత ఇంట్లో ఎక్కడ డౌట్ వస్తుందో అని తన ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నా అని కాల్ చేసి చెప్పింది. కానీ నిజం తెలుసుకున్న పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఇంత విషయం జరిగింది.
ఇక్కడ ఆ 6 అబ్బాయిలకి జైలు శిక్ష కన్ఫర్మ్. అందులో 3 మైనర్స్, వాళ్ళ డీటెయిల్స్ బయటికి రాలేదు. ఇంకో 3 అభిషేక్, కలీముల్లా, జైద్ మొహమ్మద్. కానీ ఇక్కడ చాలా అఫెక్ట్ అయ్యేది ఆ గర్ల్స్ అండ్ వాళ్ళ పేరెంట్సే. వాళ్ళ పేరెంట్స్ ఏం తప్పు చేశారు? ఇంక జీవితాంతం ఆ పేరెంట్స్ తలెత్తుకుని తిరగగలరా? మనం చేసే ప్రతి పని మన పేరెంట్స్ కూడా అఫెక్ట్ అవుతుంది. ఆ స్కూల్కి వెళ్ళే అమ్మాయిలకి లవ్ అనే పేరు మీద ఇలాంటి పని చేశారు. ఇక్కడ నేను పేరెంట్స్కి అడ్వైస్ ఇచ్చే అంత పెద్దవాడిని కాదు, కానీ పిల్లలకి సెపరేట్గా మొబైల్స్ తీసిస్తున్నామంటే వాళ్ళు మన కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి. యాక్చువల్గా పిల్లలకి మొబైల్స్ ఇవ్వకూడదు, కానీ లాక్డౌన్ తర్వాత క్లాస్ నోట్స్, హోంవర్క్స్ ఇవన్నీ మొబైల్లోనే పంపిస్తున్నారు. సో మనం ఎంత వద్దు అనుకున్నా కానీ మొబైల్ని అవాయిడ్ చేయలేము. కానీ పిల్లలు ఏం చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు అన్నదాన్ని కంట్రోల్ చేయగలం. మనం చిన్నప్పుడు మొబైల్ లేకుండానే పెరిగాము. సో పిల్లలకి మొబైల్ ఇచ్చే బదులు ఆ రోజు ఏం జరిగింది, ఎలా వెళ్ళింది అంటూ క్లోజ్గా కూర్చొని కాసేపు మాట్లాడండి. అప్పుడే వాళ్ళు ఏ విషయాన్నైనా మీతో షేర్ చేసుకుంటారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మంచి అవేర్నెస్ వీడియోగా ఉండింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉన్న గ్రూప్కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలుసుకుంటారు. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.